20 ఏళ్లుగా చదువు చెప్పడం కోసం ఈత కొడుతున్న ఉపాధ్యాయుడు. కేరళలోని మలప్పురం జిల్లాలోని పడింజట్టుమూరి గ్రామానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు అబ్దుల్ మాలిక్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 2 దశాబ్దాలుగా ప్రతిరోజు కడలుండి నదిని ఈదుకుంటూ తన పాఠశాలకు చేరుకుంటున్న ఈ ఉపాధ్యాయుడు పట్టుదల, విద్య పట్ల అతనికి ఉన్న అంకిత భావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. అంతేకాదు 1994 నుంచి మాలిక్ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోవడం మరో విశేషం. తన ఇంటి నుండి మలప్పురం ముస్లిం లోయర్ ప్రైమరీ స్కూల్కు వెళ్ళడానికి రోడ్డు మార్గంలో 12 కిలోమీటర్ల ప్రయాణం అవసరం. బస్సులు మారుస్తూ 3 గంటల సమయం గడపడం కష్టమని భావించిన ఆయన నదిని ఈదే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి ఉదయం తన పుస్తకాలు, భోజనం, దుస్తులను ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి టైర్ ట్యూబ్కు కట్టి నదిని ఈదుతూ 15 నుంచి 30 నిమిషాల్లో స్కూల్కు చేరుకుంటారు. ఈ పట్టుదలతో విద్యార్థుల మన్ననను పొందిన ఆయనకు ట్యూబ్ మాస్టర్ అనే బిరుదు లభించింది. మాలిక్ గారు కేవలం ఒక నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుడే కాదు, ప్రకృతి పరిరక్షణకు మార్గదర్శి కూడా. కడలుండి నదిలో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన చెందిన ఆయన తన విద్యార్థులతో కలిసి క్రమం తప్పకుండా నదిని శుభ్రపరిచే కార్యక్రమాలు చేపడుతున్నారు. నది నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను సేకరిస్తూ పర్యావరణానికి గౌరవం చూపే పాఠాన్ని విద్యార్థులకు నేర్పుతున్నారు. ఇలాంటి గురువుకు ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే.